హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు టాపిక్ ఏంటంటే స్క్రమ్ మాస్టర్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తారు, సో టీంలో తను ఏ విధంగా పర్ఫామ్ చేస్తారు, సో టీంలో యొక్క ప్రాజెక్ట్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ని ఏ విధంగా తీసుకుంటారు, సో టీంని ఏ విధంగా గైడ్ చేస్తారు, సో ఇలాంటి ఇంపార్టెంట్ విషయాల గురించి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే సాఫ్ట్వేర్ టెస్టింగ్ అలాగే మాన్యువల్ టెస్టింగ్ అని ఆటోమేషన్ ఏదైనా సో కొత్తగా జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు సో ఈ టాపిక్ని కానీ ఈ పర్సన్ గురించి కానీ పూర్తిగా తెలుసుకుంటే సో మీకు మంచి ఐడియా అయితే ఉంటుంది. సో ప్రాజెక్ట్ మీద కూడా మంచి గ్రిప్ అయితే వస్తుంది. సో ఒకసారి దీని గురించి పూర్తి వివరాలని ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. సో అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం. జనరల్గా మనకి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ రన్ అవుతుంటాయి. సో డిఫరెంట్ టీమ్స్ కూడా ఉంటాయి. సో టీమ్స్ చూసుకుంటే మనకు సాఫ్ట్వేర్ టెస్టింగ్ అని, డెవలప్మెంట్ అని, అలాగే డాక్యుమెంటేషన్ టీమ్, అలాగే సపోర్ట్ టీమ్ అని, అలాగే అడ్మిన్ టీమ్, సో ఇలాంటి డిఫరెంట్ కేటగిరీస్ డిఫరెంట్ టీమ్స్ అయితే ఉంటాయి. సో ఒక్కొక్క టీంలో ఒక్కొక్క డిఫరెంట్ రోల్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ టెస్టింగ్లో స్క్రమ్ మాస్టర్ రోల్స్ రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో జనరల్గా ఒక ప్రాజెక్ట్లో కీ పర్సన్స్ అయితే ఉంటారు. సో ప్రొడక్ట్ మేనేజర్ అని, అలాగే మేనేజరు, క్యూఏ మేనేజరు, డెవలపర్ మేనేజరు, డెవలప్మెంట్ మేనేజరు, అలాగే టీమ్ లీడ్స్, అలాగే టీమ్. సో ఈ విధంగా మనకి ఒక స్ట్రక్చర్, ఒక హైరార్కీ అనేది ఉంటుంది. సో ఇందులో స్క్రమ్ మాస్టర్ అనే యొక్క రోల్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ యొక్క రెస్పాన్సిబిలిటీస్, టైం లైను, అలాగే టీము, సో ప్రాజెక్ట్ ఏ విధంగా రన్ అవుతుంది, సో దాని యొక్క ప్రోగ్రెస్ ఏంటి, సో దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, సో ఎలాంటి రిక్వైర్మెంట్ అయితే ఉంది, సో క్లయింట్తో ఏ విధంగా డిస్కస్ చేయాలి, సో టీంతో ఏ విధంగా కమ్యూనికేట్ అవ్వాలి, సో యొక్క రెస్పాన్సిబిలిటీ అయితే ఈ విధంగా ఉంటాయి. సో తనకు స్ప్రింట్ మీటింగ్స్ కానీ, డైలీ మీటింగ్స్ కానీ, మేనేజర్స్తో కానీ, అలాగే టీంతో కానీ స్క్రమ్ మీటింగ్స్ అని ఉంటాయి. సో ఈ విధంగా స్క్రమ్ మాస్టర్ అతను తన యొక్క రోల్స్ రెస్పాన్సిబిలిటీ ఈ విధంగా తీసుకొని సో ఒక ప్రాజెక్ట్ని ఎండ్ టు ఎండ్ సో ఫైనల్గా డెవలప్మెంట్ నుంచి సో క్యూఏ నుంచి క్యూఏ దాకా టెస్టింగ్ దాకా సో మొత్తం తన హ్యాండ్ ఓవర్గా చేసుకొని సో టీమ్ని గైడ్ చేస్తూ ఆ ప్రాజెక్ట్ని రన్ అయ్యే విధంగా చూసుకుంటారు. సో టీంలో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఇష్యూస్ వచ్చాయనుకోండి, సో ఆ ఇష్యూస్ కంపల్సరీగా ఫిక్స్ అవ్వాలి. సో అలాంటి ఏం చేస్తామంటే మనం డైలీ స్క్రమ్ మీటింగ్స్లో మనం స్క్రమ్ మాస్టర్కి అప్డేట్ చేస్తాం. ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి, కంపల్సరీగా ఫిక్స్ అవ్వాలి. సో ఏమైనా మనకి డెవలపర్స్కి మనకేమైనా లైక్ మిస్కమ్యూనికేషన్ కానీ, ఏమైనా డిస్కషన్లో ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ కానీ, ఇలా కమ్యూనికేట్ అవ్వకపోయినా సో ఇలాంటి సినారీస్ మొత్తం మనకు ఆ టైంలో తను హ్యాండిల్ చేయగలరు. తను ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళతో కూడా కమ్యూనికేట్ చేయగలరు. సో వాళ్ళ నుంచి మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, హెల్ప్ కావాలన్నా వాళ్ళు హెల్ప్ చేయగలరు. సో మొత్తం దీన్ని ఒక ట్రాక్ చేయడం కానీ, సో ఒక బాండింగ్ లాగా ఒక ప్రాజెక్ట్లో ఒక పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది స్క్రమ్ మాస్టరు. సో దాని యొక్క రెస్పాన్సిబిలిటీ రోల్స్ ఈ విధంగా ఉంటాయి. సో జనరల్గా మనకు ప్రతి ప్రాజెక్ట్లో సో ఒక స్క్రమ్ మాస్టర్ అయితే ఉంటారు. సో ఇక్కడ ఏ విధంగా ఉంటారంటే సో అతను ఆ స్క్రమ్ మాస్టర్ అయితే అతను డెవలపర్ అయినా అయి ఉండొచ్చు, లేదా క్యూఏ టెస్ట్ ఇంజనీర్ కూడా అయి ఉండొచ్చు. సో పర్సన్ డెడికేట్గా ఈ టీం నుంచే రావాలి అనేది ఉండదు. బట్ స్క్రమ్ మాస్టర్ అనే అతను ఏంటి, సో ఒక టీంని మొత్తం మెయింటైన్ చేస్తారు. సో తన పైన ఎవరు ఉంటారంటే మేనేజర్ అనే అతను ఉంటాడు. సో స్క్రమ్ మాస్టర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఒక టీంని గైడ్ చేయడము. సో దాని యొక్క స్టేటస్, దాని యొక్క ప్రోగ్రెస్, ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారా ఇంటర్నల్గా, సో టీమ్ బాండింగ్ ఏ విధంగా ఉంది, సో ప్రాజెక్ట్ ఏ విధంగా వెళ్తుంది, సో క్లయింట్కి ఏ విధంగా అప్డేట్ ఇవ్వాలి, సో ఎలాంటి మీటింగ్స్ కండక్ట్ చేయాలి, సో మనం ఏమైనా లైక్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తే దాన్ని ఏ విధంగా సొల్యూషన్ని లైక్ కలెక్ట్ చేసుకోవాలి, సొల్యూషన్ ఏ విధంగా తీసుకోవాలి, ఎవరిని కమ్యూనికేట్ అయితే మనకు హెల్ప్ అవుతుంది. సో ఇలాంటి విషయాలన్నీ మనకు స్క్రమ్ మాస్టర్ మెయింటైన్ చేస్తారు. సో స్క్రమ్ మాస్టర్ నుంచి ఇలాంటి హెల్ప్ అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే మనకి డైలీ ఒక మీటింగ్ అయితే ఉంటుంది స్క్రమ్ టీమ్తో. స్క్రమ్ మీటింగ్ అంటారు దాన్ని. సో దానికి హెడ్ ఎవరు అంటే స్క్రమ్ మాస్టరు. సో స్క్రమ్ మాస్టరు సో తను ఆ మీటింగ్ని షెడ్యూల్ చేసి డెవలపర్స్ని, క్యూఏ టీమ్ని ఇద్దరిని ఇన్వాల్వ్ చేయడం అయితే ఉంటుంది. సో టెస్టింగ్ టీం ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు, అలాగే డెవలప్మెంట్ టీం ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఇద్దరు ఆ టీంలో ఇన్వాల్వ్ అయ్యి రన్ చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళ యొక్క డైలీ స్టేటస్ని స్క్రమ్ మాస్టర్కి చెప్తారు. సో స్క్రమ్ మాస్టర్ ఆ స్టేటస్ తీసుకొని సో తనకి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమన్నా మనకి ఎక్కడైనా స్ట్రక్ అయినా, ఎక్కడైనా బ్లాకింగ్ ఉన్నా, లైక్ క్రిటికల్ ఇష్యూస్ కానీ, బ్లాకర్ ఇష్యూస్ ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా, సో ఏమైనా డెవలప్మెంట్ సైడ్ ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేసినా సో తనైతే గైడ్ చేస్తాడు. తన సైడ్ నుంచి తను పుష్ చేయడం అయితే జరుగుతుంది. మనకేమైనా హెల్ప్ కావాలన్నా కూడా తను లైక్ ఎవరు ఆ హెల్ప్ చేసే పర్సను, సో ఎవరి నుంచి ఆ ఇన్ఫర్మేషన్ వస్తే మనం ఈజీగా గెట్ ఆన్ అవ్వచ్చు. సో ఈ మొత్తం
ఒక వే ఆఫ్ లైక్ ఒక మంచి వేని చూపించడం అనేది తన రెస్పాన్సిబిలిటీ. సో ప్రాజెక్ట్ను కూడా మంచిగా చూసుకునే యొక్క రెస్పాన్సిబిలిటీ కూడా స్క్రమ్ మాస్టర్కి అయితే ఉంటుంది. సో స్క్రమ్ మాస్టర్ మనకి ప్రాజెక్ట్ ఉండొచ్చు, ఒక ఫ్యూచర్ ఉండొచ్చు, లైక్ మాడ్యూల్ కానీ, సో ఇలాంటి డిఫరెంట్ కేటగిరీస్ బేస్డ్ ఆన్ ద ఆర్గనైజేషన్. సో కొన్ని స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి, సో అందులో చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి. సో అలాంటప్పుడు ఏంటంటే జస్ట్ సింపుల్గా ఎవరైనా లైక్ ఇంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇలా ఉండాలి అనేది ఉండదు. సో బేస్డ్ ఆన్ తన యొక్క ప్రాజెక్ట్లో ఏ విధంగా తన ఇన్వాల్వ్మెంట్ ఉంది, సో తను ఏ విధంగా తన సుపీరియర్స్తో కమ్యూనికేట్ అవుతున్నారు, సో ఛాలెంజెస్ని ఏ విధంగా తను సాల్వ్ చేసుకుంటున్నారు, సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉందో సో వాళ్ళకి స్క్రమ్ మాస్టర్ యొక్క రోల్ రెస్పాన్సిబిలిటీని ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఫైనల్గా తను ఈ విధంగా వర్క్ చేసి ఒక ప్రాజెక్ట్ని ఎండ్ టు ఎండ్ తన యొక్క హ్యాండ్స్లో చూసుకొని సో దాన్ని రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా స్క్రమ్ మాస్టర్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో ఏదర్ లైక్ ప్రాజెక్ట్ పరంగా చూసుకుంటారు, అలాగే క్లయింట్ సైడ్ నుంచి కూడా ఏమైనా అప్డేట్ వచ్చినా కూడా చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకి సాఫ్ట్వేర్ కంపెనీలో స్క్రమ్ మాస్టర్ యొక్క రోల్ ఈ విధంగా ఉంటుంది. సో చాలామంది మీరు కూడా వినుంటారు, సో స్క్రమ్ మీటింగ్స్ డైలీ మీకు కండక్ట్ చేస్తున్నారు అని అడుగుతారు కదా. సో స్క్రమ్ మీటింగ్ అంటే ఏంటంటే లైక్ క్యూఏ కానీ డెవలప్మెంట్ కానీ సో కంబైన్డ్గా మొత్తం లైక్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఆ ప్రాజెక్ట్లో వాళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యి సో వాళ్ళ యొక్క స్టేటస్ని అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆ మీటింగ్స్ని మనం స్క్రమ్ మీటింగ్స్ అంటారు. సో ఇది ఎక్కడ లైక్ ఏ మెథడాలజీలో అప్లికేబుల్ అవుతుంది, ఏ మెథడాలజీలో ఫాలో అవుతారు స్క్రమ్ మీటింగ్స్ అంటే మనకు ఎజైల్ ప్రాసెస్లో. సో ఎజైల్ మెథడాలజీలో ఎజైల్ మోడల్లో మనకి ఆ ప్రాజెక్ట్ ఆ మోడల్ని ఫాలో అవుతుందంటే సో ఇక్కడ మనకి స్క్రమ్ మీటింగ్స్ అని కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనకు ప్యారలల్గా ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఒక సైడ్ జరుగుతుంది, అలాగే టెస్టింగ్ కూడా జరుగుతూ వస్తుంది. సో అందుకని మనకు స్క్రమ్ మీటింగ్స్ని కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో అందుకనే మనకి ఏమైనా క్లయింట్ సైడ్ నుంచి ఏమైనా అప్డేట్స్ వచ్చినా కూడా లైక్ ఏమైనా ఎన్హాన్స్మెంట్స్ కానీ కొత్త ఫ్యూచర్స్ వచ్చినా కూడా ఇమీడియట్గా ఆ మీటింగ్స్లో అప్డేట్ చేస్తారు. సో ఇంకేమైనా డిజైన్ లెవెల్ చేంజెస్ కానీ సో ప్రతి ఒక్కరి ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంటుంది కాబట్టి సో నేర్చుకోవడానికి కూడా మంచి స్కోప్ అయితే ఉంటుంది. సో అది కాకుండా లైక్ ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో సో ఇలాంటి మీటింగ్స్లో కంపల్సరీగా అటెండ్ అయ్యి సో లైక్ అబ్జర్వ్ చేస్తే ఇంకా మంచిగా నేర్చుకోవడానికి స్కోప్ అయితే ఉంటుంది. ఎందుకంటే లైక్ ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క స్టేటస్ని ఇవ్వడం అయితే జరుగుతుంది. లైక్ మేనేజర్ కానీ, టీమ్ లీడ్ కానీ, అలాగే సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, అలాగే టెస్ట్ ఇంజనీరు, సో సీనియర్ టెస్ట్ ఇంజనీర్, లైక్ ఇలాంటి డిఫరెంట్ రోల్స్ ఎవరైతే ఉంటారో ఎంప్లాయీస్ వాళ్ళందరూ వాళ్ళ యొక్క స్టేటస్ని ఇస్తారు. సో ఫ్రెషర్స్ ఏంటంటే లైక్ వాళ్ళు ఏ విధంగా ఇస్తున్నారు వాళ్ళ యొక్క స్టేటస్ని, సో ఎన్ని లైన్స్, ఎంత సెంటెన్స్, ఎలాంటి వర్డ్స్ని యూస్ చేస్తున్నారు, సో టెక్నికల్గా వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఒక్కసారి మీరు లైక్ డైలీ మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకు కూడా ఆ కమ్యూనికేషను అలాగే ఆ టెర్మినాలజీ కానీ ఈజీగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది 100%. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో ఈ విధంగా మనం ఎవరేం మాట్లాడుతున్నారు అని అబ్జర్వ్ చేసుకోవాలి. ఇంకోటి లైక్ ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో లైక్ కంపల్సరీగా ఒక నోట్స్ కానీ నోట్బుక్ అయితే తీసుకుని వెళ్ళండి. సో మీ యొక్క స్టేటస్ని మీరేం చెప్పాలి రేపు అనేది నైటే రాసుకొని సో ఆ స్టేటస్ని డైరెక్ట్గా పాయింట్ వైజ్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే చేయండి. సో దాంట్లో ఎలాంటి తప్పు అయితే లేదు. ఎందుకంటే ఇదంతా లెర్నింగ్, సో మీకు డైరెక్ట్గా చెప్పడం అనేది కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి సో ఒక నోట్స్లో పాయింట్ వైజ్గా మీరు చెప్పినా కూడా తప్పలేదు. సో ఈ విధంగా మీరు లెర్నింగ్ని స్టార్ట్ చేయండి. సో నెక్స్ట్ ఏంటంటే లైక్ నెక్స్ట్ ఒక ఇష్యూస్ని కానీ లైక్ ఏమైనా డెవలప్మెంట్లో లైక్ ఫ్యూచర్ని కానీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సో ఎలాంటి పాయింట్స్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఎంతవరకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ని వాళ్ళు మన టీంకి ఇస్తున్నారు అనేది కూడా అబ్జర్వ్ చేస్తే సో మీరు కూడా దాని ప్రకారం నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా మీరు ఇవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇవంతా లెర్నింగ్, సో చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే తొందరగా నేర్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీటింగ్స్లో మనము మన యొక్క స్టేటస్ని కానీ చెప్తూ వెళ్తుంటే సో మన మీద కూడా మంచి ఒపీనియన్ వస్తుంది. సో టెక్నికల్గా మనం స్ట్రాంగ్ అవుతాము. సో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ ఎలాంటి లాంగ్వేజ్ యూస్ చేస్తున్నారు, టెక్నికల్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయి ప్రొడక్ట్ పరంగా లైక్ ప్రాజెక్ట్ పరంగా, సో కంపెనీలో యూస్ చేసే వర్డ్స్ ఏంటి జనరల్గా, సో ఇలాంటివన్నీ నేర్చుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఇది మెయిన్ మన మీటింగ్స్లో నేర్చుకోవాల్సింది ఇవే. సో ఇక్కడ ఎలా ఉంది కమ్యూనికేషన్ అనేది, సో ఈ బాండింగ్ అనేది మనకి ఉంటే సో మనం ఏ ప్రాజెక్ట్లో అయినా కూడా హ్యాపీగా నేర్చుకోవడానికి అయితే స్కోప్ ఉంటుంది, అలాగే వర్క్ చేయడానికి కూడా స్కోప్ అయితే ఉంటుంది. సో ఇదంతా ఎక్కడ మనకి అడ్వాంటేజ్ ఎక్కడంటే ఎజైల్ మోడల్లో లైక్ ఎజైల్ మెథడాలజీ ఎవరైతే యూస్ చేస్తున్నారో ప్రాజెక్ట్స్లో సో అలాంటి ప్రాజెక్ట్స్లో ఏమంటే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే స్క్రమ్ మీటింగ్స్ డైలీ మన ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంటుంది కాబట్టి లెర్నింగ్ అలాగే ప్రాజెక్ట్ మీద మనకి మంచి గ్రిప్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ప్రాజెక్టులు నేర్చుకోవడం కానీ అలాగే లైక్ స్క్రమ్ మాస్టర్ యొక్క రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ కూడా మనం ఇక్కడ తెలుసుకున్నాము. సో ఈ విధంగా మనకి స్క్రమ్ మాస్టర్ నుంచి ఇలాంటి విషయాలు అయితే మనం గెట్ చేసుకోవచ్చు.
సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి. సో ఇంకేమైనా మిస్ అయి ఉన్నా లేదంటే ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, సో ఇలా టాపిక్స్ వైజ్ కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, న్యూ ఫ్యూచర్స్ ఎనీథింగ్ ఏదైనా సాఫ్ట్వేర్ టెస్టింగ్ పరంగా ఇంకేమైనా డౌట్స్ ఉంటే జస్ట్ కామెంట్ చేయండి. నేనైతే తప్పకుండా ఇంకో వీడియో అయితే చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సాఫ్ట్వేర్ వీడియోస్ కానీ, అలాగే జాబ్ ఓపెనింగ్స్ కానీ, అలాగే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్ అయితే ఉన్నాయి. ఒకసారి విజిట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే.